రామగుండం ప్రజలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినారు. క్రోధినామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని గోదావరికని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఉగాది పండగ ఉత్సవాలు పార్టీ శ్రేణులతో పలువురి మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉగాది ప్రత్యేకతను తెలుపుతూ ఉగాది పచ్చడి, బచ్చాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉగాది వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ సకల దేవతల ఆశీర్వాదం ఉండాలని, రామగుండం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, పెంట రాజేష్, బొడ్డు రవీందర్, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్ రావు, మాదాసు రామ్మూర్తి, నారదాసు మారుతి, నూతి తిరుపతి, చల్ల రవీందర్, నాగరాజు, బాసంపల్లి శ్రీనివాస్ రామరాజు, కోడి రామకృష్ణ, కొర్రి ఓదెలు, కిరణ్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, మురళి, చిలకలపల్లి సతీష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల దేవతల ఆశీర్వాదం ఉండాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరన్న గారిని ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క క్రోధినామ సంవత్సర సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన వెలుగు సంవత్సర సందర్భంగా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి కూడా ఇబ్బందులు, కరువు కారణాలు రాకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని పూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు గోదావరిలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి మిత్రులు మాజీ శాసనసభ్యులు ఇద్దరు మురళీధరరావు యాదవ్ గారు, అదేవిధంగా మేయర్ సోదరుడు అభిషేక్ రావు గారు, దేవరాజు గారు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక్కరికి మరి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాలు జరగాలని పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాలు.